హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఒక హారర్ అంటే మిమ్మల్ని ఏదో స్టార్టింగ్ చెప్పేసి ముందుకు తీసుకెళ్ళడం కాదు, కానీ ఒక భయపెట్టే ఒక కథని మన ముందుకు తీసుకొస్తున్న వాళ్ళ దగ్గర మనం కూర్చొని ఆ సినిమా యొక్క విషయాలు గురించి తెలుసుకుందాం. ఇట్స్ నన్ అదర్ దాన్ కళింగ. సో ఆ మూవీ టీమ్ మన ముందు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఫిలిం అండ్ స్టోరీస్, బిహైండ్ ద స్టోరీస్ ఏంటనేది గ్రాప్ చేసి తెలుసుకుందాం. సో హాయ్. సో స్టార్టింగ్ విత్ ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ ద ఫేస్ ఆఫ్ ది షిప్, రెండు ఆయనే కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో ధ్రువ్ గారు, సో కళింగ ఇట్స్ కంప్లీట్లీ టీజర్ చూస్తుంటే ఆల్రెడీ తెలుగులో వచ్చిన కొన్ని హారర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ కంప్లీట్లీ అడల్టరేటెడ్, అడల్టరేటెడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం రెప్లికేషన్లా అనిపించింది. సో వాట్స్ యువర్ కమెంట్ ఆన్ దట్? అంటే లైక్ ఐ డోంట్ గెట్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు తెలుగులో కూడా కొన్ని హారర్ మూవీస్ వస్తున్నాయి, కంప్లీట్లీ హారర్ మూవీస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే రిఫరెన్స్గా అంటే మొన్న అనన్య తంత్ర టైప్, పొలిమేర, ఈ టైప్ సినిమాలు చాలా క్రూయల్గా ఉంటున్నాయి. అంటే కంప్లీట్లీ అడల్ట్ అండ్ ఆ స్టార్టింగ్ షార్ట్ చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. అండ్ ఊరు ద అట్మాస్ఫియర్ విచ్ హ్యావ్ క్రియేటెడ్ యాక్చువల్లీ కొంచెం దానికి రెప్లికేషన్స్లో అనిపిస్తున్నట్టు లేదు. యాక్చువల్లీ మన దాంట్లో ఇట్స్ జస్ట్ హారర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ బ్లాక్ మ్యాజిక్ ఆర్ హారర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాంటసీ డ్రామా. ఓకే, ఇట్స్ ఫ్యాంటసీ డ్రామా, ఫ్యాంటసీ హారర్ డ్రామా. So it's a creature based story, so nothing to do with the previous movies or whatever as you're telling. అంటే కంప్లీట్లీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ కంటెంట్ పరంగా కానీ. అండ్ అందరు చెప్పినట్టుగా ఈ 93 years ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదు ఇప్పటి వరకు, మనది ఫస్ట్. సో వీఆర్ ప్రౌడ్ టు సే దట్. అండ్ ఆడియన్స్ విల్ సర్ప్రైజ్ అవుతారు, థ్రిల్ అవుతారు, వాళ్ళు పెట్టిన టికెట్కి ఎంజాయ్ చేస్తారు 100%. అది ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? అండ్ by watching the teaser also we have surprised with every element of yours, and koni romantic scenes lo kuda we have enjoyed you actually. So with your presence actually. So do you want to share anything about Kalinga? I'll tell about my character. It's a village girl character in this. So I love doing that character, raw character. So these days people like that kind of character. So I feel it was great that I got that chance to show my beauty without makeup in the screen, and people are liking it. So I'm more happy, chala happy. Chala santosham undi. Yeah, so thank you. Yeah, that's it. Okay. So and the texture of the film, when we talk about the texture of the film, so what's the secret behind it? అంటే మాకు టీజర్లో కూడా మీరు ఎక్కువ రివీల్ చేయలేదు, కొన్ని ఎలిమెంట్స్ చూపించారు, కానీ అవి కంప్లీట్లీ సినిమాలో ఎంత డెప్త్కి తీసుకెళ్తారు అనేది కూడా మాకు అంత ఐడియా లేదు. అంటే మీరు అంతగా ఇన్వాల్వ్ చేయలేదు, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, మీరు దాచేసారేమో అనిపించింది మాకు. సో వాట్స్ ద టెక్స్చర్ ఆఫ్ దిస్ ఫిలిం అంటే ఏం చెప్తారు? లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ దిస్ న్యూ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన రిచువల్స్ అనుకోండి, తెలంగాణ సైడ్ జరిగే రిచువల్స్ అనుకోండి, లేదా కొన్ని న్యూ తెలుగు తెరపై మీరు చూడని విజువల్సే అనుకోండి, అలాంటివి చాలా ఉన్నాయన్నమాట మూవీలో. విచ్ ఆర్ కంప్లీట్లీ రా. అంత రాగా ఎందుకు బ్రో? అంటే చాలా రాగా. వై? బికాస్ ఒక స్టార్టింగ్ లో ఒక షాట్ ఉంది, చిన్న పాప తింటుంది, అంటే అడల్ట్సే వస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా దేర్ ఇస్ ఎ ఫ్యూ లవర్స్, అలాంటి సినిమాకి చాలా మంచి లవర్స్ ఉంటారు, ఫ్యాన్ బేసే ఉంటుంది ఆ సినిమాకి. సో ఆబ్వియస్లీ ఇది మన మూవీ అలా కూడా కదా, అందరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఆ మాటకు వస్తే సా కూడా సూపర్ సినిమా అసలు, హానెస్ట్ గా చెప్పాలి. లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అక్కడ. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. వీ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. జస్ట్ ఆ హారర్ ఎలిమెంట్స్ 2-3 జలక్లు అవి కాకపోతే people will enjoy it with family. Yeah. So while village girl గా ప్లే చేయడం అంటే ఆల్రెడీ ఈ కొద్ది కాలంలో, అంటే 2018 నుంచి కొంచెం 2017-18 నుంచి ఆ టెక్స్చర్ అనేది మారి విలేజ్ గర్ల్ రోల్స్ అనేవి చేస్తున్నారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఎప్పుడైతే మన జమున గారు, వాణిశ్రీ గారు అప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేసేవాళ్ళు, దాని తర్వాత
కొంచెం ఆ టెక్స్చర్ అనేది ముందుకు తీసుకొచ్చి ఆ చేంజ్ ఓవర్ అనేది వచ్చింది అండ్ కంప్లీట్లీ రిచ్ సెటప్ ఇవన్నీ తర్వాత మళ్ళీ యువర్ అగైన్ విత్ విలేజ్ టైప్ ఆఫ్ రోల్స్ కాబట్టి సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? I think it's not like that there from that time only people are liking it. Even Dasara movie I said Kirti Suresh ji, అంటే ఈ yes, రీసెంట్ టైమ్స్ yes. So people love to see that kind of character in the screen, because now in this generation we are not it's not visualized to each and everyone. Yeah. Correct? So now if they are watching that in the screen, they can, maybe they are thinking like, maybe my girlfriend will be like this, you know, and maybe they'll love you more. That's what ఓకే, మిమ్మల్ని పెట్టుకుంటే స్టోరీలో పెట్టుకోవచ్చు అయితే ఈ సినిమా చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. అంతే కదా, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అని. సో బ్రో అంటే కళింగ పైన ఈగల్, సో వాట్స్ దట్? అండ్ కళింగ పేరే, ఐ మీన్ ఈగల్ పేరు, ఆ పేరు వింటే నాకు చోటా భీమ్లో ఒక రాక్షసుడి పేరు గుర్తొస్తుంది, కళింగ. యాక్చువల్లీ కళింగ ఇస్ అది ఇంకా గుర్తుంది కాబట్టి యాక్చువల్లీ ఇట్స్ డైనస్టీ. ఇట్స్ ఓల్డ్గా మన ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ప్లేస్ పేరు ఉండే అప్పుడు కలింగులు అని. సో అది ప్లేస్ పేరు, అది పైగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈగల్ పేరు కూడా కళింగనే. ఓకే, ఈగల్ని కళింగ అని కూడా అంటారు. ఓకే ఓకే. సో దట్స్ ద ప్యాటర్న్, దట్స్ వై ఐ కెప్ట్ దట్. అందుకని అండ్ ఇఫ్ యూ సీ ఇన్ ద ఫాంట్ ఆల్సో బ్లడ్ షెడ్ అవన్నీ ఉన్నాయంటే, ఐ మీన్ ఇట్స్ హారిఫిక్ ఫిలిం పెద్దలకు, ఐ మీన్ భయపడే వాళ్ళకి కాదు, భయపడే వాళ్ళు స్కిప్ చేస్తేనే బెటర్. సో కమర్షియాలిటీ ఎంతవరకు ఉండొచ్చు? సరే కమర్షియాలిటీ లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ లాట్ ఆఫ్, ఐ మీన్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఈ టైప్ కాబట్టి. లేదు ఐ మీన్ ఇట్స్ కాంబో, నాట్ క్రాసింగ్ ది లిమిట్స్, పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే. ఓకే, నాట్ క్రాసింగ్ ది లిమిట్స్. అందరు చూడొచ్చు, అదే అందుకే అంటున్నాను. ఎవరు చూడలేని ఇబ్బంది పడే అట్లాంటి సీన్స్ అయితే ఉండవు. 100% అలాంటి డైలాగ్స్ కూడా ఉండవు. ఓకే, నో అడల్ట్ డైలాగ్స్, నో అడల్ట్ సీన్స్ ఆల్సో, అంటే అంతగా ఉండవు. ఓకే యా. ఓకే, సో అంటే అడల్ట్ అనే మాట వచ్చింది కాబట్టి ప్రజెంట్లీ ఆ అడల్ట్ కామెడీ అండ్ ద అడల్ట్ వర్డ్స్ వల్లే జనాలు ఇప్పటికే వస్తున్నారనే ఒక స్టేట్మెంట్ ఉంది. కరెక్ట్, కానీ అది ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ట్రూ కాదు కదా. అంటే మీరేమనుకుంటున్నారు? లేదబ్బా, ట్రూ కాదు. ఎందుకంటే అట్లా అంటే అప్పుడు హనుమాన్ రాకూడదుగా. అంటే అంటే డివోషనల్ అందులో వచ్చింది కదా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వచ్చాయి అలా ఉన్నాయి, బట్ కొన్ని రాని కూడా సూపర్ డూపర్ హిట్లు కదా. అంతే, అది జస్ట్ ఇట్స్ అ పార్ట్. ఆ మూవీ ప్యాటర్న్ అలా ఉంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు జస్టిఫై దట్. మూవీ ప్యాటర్న్ డిఫరెంట్ అయినప్పుడు అది ఫోర్స్ఫుల్ కామెడీ అవుతుంది. అవును, అంటే కొంతమంది స్టేట్మెంట్ జస్ట్ నార్మల్లీ డిస్కసింగ్ అబౌట్ దట్. చాలామంది అంటుంటారు ఇఫ్ ఇన్ కేస్ ఇట్స్ కంప్లీట్లీ హారర్లో కూడా చాలామంది అడల్ట్ థింగ్స్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఎట్ ఫైనల్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సినిమా అండ్ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు సినిమా. కాబట్టి దీని ద్వారా ఏం ప్రూవ్ చేద్దామని? దీని ద్వారా నేను ఏం ప్రూవ్ చేయను. దీని ద్వారా ఏంటంటే ఒక మంచి సినిమా ఆడియన్స్కి ఇస్తారు. ఒకటే అబ్బా, ఆడియన్స్ లవ్ సినిమా, ఐ లవ్ ఆడియన్స్ అండ్ ఐమ్ గివింగ్ ఏ సినిమా, అంతే. ఓకే, ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఫర్ దిస్ విలేజ్ రోల్? Inspiration, yes, Dasara movie I watched, so I really loved it. So I after that I want to do something like this. చెంకి లాంగిలేసి ఏమన్నా సాంగ్ పెట్టాల్సింది వీడికి కూడా. Even Samantha, she Rangasthalam. Okay. After that also I love that. Okay. And మీరే కదా అండ్ మీదే కదా అండ్ ఆ డైరెక్షన్ అండ్ యు ఆర్ ఆల్సో అమేజింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఎనీ యాక్టర్, ఇఫ్ ఈ కథని ఏ యాక్టర్కి డెడికేట్ చేయాలనుకుంటారు? ఇఫ్ యూ వాంట్ టు డూ అంటే టాలీవుడ్లో చిరంజీవి గారు, ఇంకేముంది అంటే తీస్తే ఆయనతో తీద్దాం పెద్దగా, అంటే అది తీద్దాం అనుకుని మీరు చేసేసిన ఏమన్నా ఉందా సిచ్యువేషన్? అట్లేం లేదు. ఇంకా అంటే బేసిక్గా కొంతమంది అనుకున్నాము చేద్దామని, బికాస్ ఆఫ్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు, వర్కౌట్ అవ్వలే అంటే చెప్పలేదు కూడా వాళ్ళకు. సో థాట్ వీ ఓన్లీ డూ ఇట్ అని. ఓకే, సో అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మౌల్డ్ అవుతుంది? లైక్ దే విల్ లవ్ ద మూవీ. ఐ మీన్ ఆడియన్స్కి ఏంత 2 hours వచ్చి నేను ఎంటర్టైన్ అయ్యానా, నాకు హ్యాపీ ఉందా, నేను కొత్త షార్ట్స్ చూసానా, లైక్ కనెక్ట్ అయ్యానా, దట్స్ ఆల్ ఫర్ దెమ్. వాళ్ళు ఇక్కడ ఇలా అయింది, ఇది టెక్నికల్ ఇట్లా, దే డోంట్ వాంట్ టు అంటే జస్టిఫై ఇన్ దట్. ప్రెసెంట్ మారిపోయినా కానీ దే విల్ ఎంజాయ్ ద మూవీ.
కానీ ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి క్రాఫ్ట్ చూస్తున్నారు కానీ బట్ దే విల్ ఎంజాయ్ ద మూవీ ఎంజాయ్ ద మూవీ వాళ్ళు అది ఎంజాయ్ చేస్తూ చేస్తారు. మరీ ఘోరంగా ఉంటే ఆబ్వియస్లీ చెప్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు మన దాంట్లో అదే అన్న కదా, యూ టేక్ లైక్ సినిమాటోగ్రఫీ, యూ టేక్ బీజిఎం, యూ టేక్ లొకేషన్స్, యూ టేక్ కాస్టింగ్, యూ టేక్ స్క్రీన్ ప్లే, మీరు ఏదైనా తీసుకోండి పట్టుకోండి, ఎవ్రీథింగ్ కేమ్ నెక్స్ట్ లెవెల్. ఓకే. సో ఎప్పుడైనా భయపడ్డారా సినిమా షూట్స్? Shoot के टाइम थोड़ा yes when we are shooting in the forest yeah, we what हमने snake देखा है, हमने crab देखा है. क्या है वो कोबरा है क्या snake yeah I think it was a cobra because king cobra okay yes and a lot of experience and ఎందుకంటే నైట్ టైము అడవిలో అండ్ మిడ్ నైట్ 12-1 o'clock షూట్లు అండ్ ఎక్కడి నుంచి ఏమొస్తుంది, వాళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు చిరుతాస్ అవి ఇవి తిరుగుతూ ఉంటాయన్నమాట, చీతాస్ వార్నింగ్స్ ఇస్తున్నారు, అక్కడ నుంచి రావచ్చు ఇక్కడ నుంచి రావచ్చు అని. మేము ఎక్కడి నుంచి వచ్చి ఎవరిని పట్టుకోవద్దో తెలియదు. సో బట్ వీ స్టిల్ లైక్ హ్యాండిల్ చేస్తూ చేసినాం. ఓన్లీ ఫర్ సినిమా. యా ఓన్లీ ఫర్ సినిమా అండ్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఈ కథ ఎందుకు మీకు అంతగా, అంటే ఏదైనా కోర్ పాయింట్ ఉంటే కానీ దీంట్లో మీరే కథ అండ్ డైరెక్షన్ చేసి అండ్ కంప్లీట్లీ యాజ్ అ హీరోగా ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ కాబట్టి దాంట్లో అంత కోర్ ఎలిమెంట్ ఉంటే తప్ప మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత దాన్ని సక్సెస్ఫుల్ చేసుకుని మా ముందుకు తీసుకురారు. అండ్ హిట్ స్టేటస్ అనేది మన తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ చెప్పనవసరం లేదు కాబట్టి. సో వాట్స్ యువర్ థింగ్ అబౌట్? లైక్ వాట్ ఐ కెన్ గివ్ న్యూ అనేది ఒకటి ఉంటుందండి ఆడియన్స్కి. అంటే ఇప్పటివరకు తెలుగు తెరపై ఏం రాలే అనేది ఒకటి పాయింట్ రిసెర్చ్ చేసాం. ఓకే ఈ ఎలిమెంట్స్ రాలేదు, సో ఈ ఎలిమెంట్స్తో సినిమా తీద్దాం, కొత్తగా ఉంటుంది అండ్ కనెక్ట్ అవుతారు. ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్ మీరు ఏది కొత్తగా చెప్పినా, కొత్తగా కథ చెప్పినా, విన్నా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఈవెన్ 1-2 షార్ట్స్కే కనెక్ట్ అయిన మూవీ బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, ఓన్లీ 1-2 షార్ట్స్ కనెక్ట్ అయిపోయి. సో మూవీలో అంతా హ్యాపీగా ఉంటే ఇంకా వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు. సో ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది, హౌ దే రిసీవ్ ద మూవీ అనేది. అంతే, అదే పాయింట్. అండ్ ఎస్పెషల్లీ దట్ పోస్టర్ ఆల్సో చాలా యూనిక్గా ఉంది. వైల్ సింహమా అది శరభావతారం any mythological touch also? Yes it's a mythological touch and first time but this genre and justify చేస్తారు సార్ మీరు. Actually we are not able to justify. ఎవరన్నా అడిగితే కూడా లైక్ ఏమని చెప్తారా అసలు? డివోషనల్ చెప్పాలా, అడ్వెంచర్ చెప్పాలా, లవ్ చెప్పాలా, ఐ మీన్ థ్రిల్లర్ అని చెప్పాలా? కాదు, వృషభావతారం అంటున్నారు, అదే శరభావతారం అంటున్నారు. మరి విష్ణు డివోషనల్ టచ్ కూడా ఇచ్చేస్తున్నాం మనం. డివోషనల్ టచ్ ఉంటుంది అండ్ అదే అండ్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఏదో పెట్టాలని ఎక్కడ ఉండదు, చాలా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. స్టోరీలో ఇంక్లూడెడ్ ఎలిమెంట్స్ అయితే ఇంకా అనిపించవు, మీకు స్టోరీలో వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఇంకా మీకు ఈ థాట్స్ బయటకు వచ్చాక వస్తాయి, ఓహో ఇవన్నీ ఉన్నాయి అని. ఓకే. సో డిడ్ యూ ఫైండ్ ఎనీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ వైల్ షూటింగ్ దిస్ Kalinga? Yeah, on the cliff we are shooting in the mountain in the Bhadrachalam. So there yes, Bhadrachalam. So there we went darshan kiya yes. Thank माता का कृपा है इसके लिए. ये सब everything is happening good. We are getting million of views. Yes, good. అసలు వైరల్ అవ్వడం అంటే ఒక టీజర్ కొత్త వాళ్ళు చేసి ఇంత వైరల్ అయిపోయి అందరు జనాలు క్యూరియాసిటీతో ఉన్నారు. అరే ఈ సినిమా 3 million in songs, అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో ఇలా వెళ్ళిపోతుంటే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ఏది ఇచ్చినా బాగా ఇస్తే రిసీవ్ చేసుకుంటారని అర్థమైపోయింది. సో వాళ్ళే సినిమాని తీసుకెళ్తారు. ఓకే. సో అంటే మీలాంటి ప్యాషనెట్ డైరెక్టర్స్, అంటే వైల్ వాచింగ్ యూ ఇన్ అ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలామంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కూడా వస్తున్నారు. దే ఆర్ ప్రూవింగ్ దెమ్ సెల్ఫ్ అండ్ పెద్ద పెద్ద స్టార్స్ ఏమో వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్నారు. వీ హ్యావ్ సీన్ మెనీ లైవ్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ. అంటే ముందు కూడా అంటే స్టార్ హీరోస్ లైక్ మీడియం బడ్జెట్ హీరోస్తో చేసిన లైక్ రన్ రాజా రన్ సినిమాలు చేసిన, ఇప్పుడు సుజిత్ గారు ఈజ్ డూయింగ్ నోజీ. అండ్ అంటే వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ని ముందు తీసుకురావడానికి ఇఫ్ దిస్ Kalinga వుడ్ బి అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ మీరు ఎవరి దగ్గర నుంచి ఆ ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ బిగ్ స్టార్ విచ్ ఆర్ అవైటింగ్? పెద్ద స్టార్స్ లైక్ చిరంజీవి గారు కానీ లేకపోతే బాలకృష్ణ గారు కానీ లైక్ బిగ్ స్టార్స్ నుంచి ఎవరితో వచ్చినా విల్ గో అండ్ సమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే లైక్ ఇప్పుడు కేటగిరైజ్ చేస్తే వాళ్ళ గ్రేస్ కి వాళ్ళ సీనియర్ హీరోస్ అనకూడదు కానీ ఆ 4 members కూడా యంగ్ హీరోస్ లాగే ఉంటారు. కాబట్టి అందుకే అంటున్నా ఎన్టీఆర్ గారు కానీ నాకు ఎవరు వచ్చినా ఐ మీన్ రెడీ టు యా ఆబ్వియస్లీ కదా, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఓకే. సో దే ఫీల్ లైక్ ఇట్స్ గుడ్ అండ్ యూ కెన్ డూ సంథింగ్ ఇఫ్ యూ గెట్ సమ్
గుడ్ Exactly. గుడ్ మ్యాన్ పవర్ అండ్ ఆల్, దెన్ yes, ఎగ్జాక్ట్లీ ఓకే Yeah. సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ అబ్సల్యూట్ సినిమాటిక్ మూమెంట్ ఇన్ దిస్ కళింగ? ఎస్ చూడండి. ఏమన్నా ఒక సీన్ అలా నిజంగా అదే మీరు చెప్పాలి, మీరు చూసి చెప్పాలి. ఎస్, యూ విల్ గెట్ మెస్మరైజ్డ్ ఇన్ ఫ్యూ సీన్స్ అంటే అరే చూస్తూ ఉండిపోతారు. నేను చెప్పడం కాదు, మీరు చూసి చెప్తారు. మీరు చూసి చెప్తారు. ఎస్, అరే ఈ సీన్ నేను ఇప్పటివరకు చూడలేరే, అట్లా మీరు మర్చిపోతారు అంతే. దట్స్ ఫర్ షూర్. ఓకే, సో హూస్ యువర్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ పర్ఫార్మింగ్ దీస్ టైప్స్ ఆఫ్ దీస్ మెనీ రోల్స్ యాక్చువల్లీ? అండ్ కళింగాలో కూడా ఆ టీజర్ ఏదైతే ఉందో అండ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, యువర్ రెస్పాన్స్ అంటే మిమ్మల్ని చూసి చాలామంది వీఆర్ గ్రాబింగ్ యూ యాక్చువల్లీ. సో డిడ్ యూ ఫీల్ యాక్చువల్లీ దిస్? I want to become an actress from very childhood. Yeah, but I'm from Giridih, Jharkhand. It's a very small place. So from there to become an actress, it's a big challenge. So I have finished my studies and then I come for work, and then I came into movies because of my passion. Okay. So if I'm getting anything, what I can, if I see myself in the screen, I'm happy. I'm that kind of person. Okay. So and getting this project make me feel so good. Yeah. Okay. And when I'm watching myself in the screen, I'm happy. Okay. Yeah. Who is your inspiration? Inspiration Madhubala, and the old Madhubala actress. She is my inspiration. Here in present generation, Nayanthara. Yeah. Some of Priyanka Chopra. Stars, Tollywood stars. Tollywood stars. Telugu stars. Inspiration you are asking? Allu Arjun. Yeah. Allu Arjun garu. Yes. From which movie? Movie, no. I whenever I heard some of his speeches. Okay. Yeah, so that inspired me. Okay. Sometimes, yes, yeah. Okay. The movies, I loved his movies. I watch all his movies, All his movies. almost. Almost. Yes. Okay. Yeah. Okay. Yes. Allu Arjun garu is famous at your place also. Yes, Allu Arjun, Mahesh Babu. Mahesh Babu. Yes, he's my Okay. favorite. And that side, yeah, in Hindi also. Across Yeah, Globe. one Yeah. place to Yeah. అంటే సార్ ఏదైతే మీరు టీజర్లో ఇవి చూపించారు, యా చూడకపోని సైడ్స్ ఏమన్నా మేము చాలా చూడ ఉన్నాయి. దాని గురించి ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారా? అంటే షేర్ కాదు, ఐ మీన్ జస్ట్ మీరు విజువల్గా ఫీల్ అవ్వాల్సిందే. అది ఓకే. విజువల్గా ఫీల్ అవ్వాల్సిందే. ఐ మీన్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ నేను టీజర్లో చూపించలేదు. వాట్స్ ద సౌండ్ ఎక్స్పీరియన్స్? అబౌట్ ది సౌండ్ డిజైనింగ్, సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అట్ 70 mm స్క్రీన్? డాల్బీ అంటే మీరు ప్రొవైడ్ చేసే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎస్ ఇట్ విల్ బీ లైక్ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ థ్రిల్ అవుతారు. ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. Goosebumps आ जाएगा. యా సో థ్రిల్ అవుతారు, आपको ఎంజాయ్ बहुत చేస్తారు. goosebumps के नहीं, if you will watch the movie, you will also Okay. get 100%. 100%. Yes. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమాకి 2.5 hours వాళ్ళు కూర్చోవడమే ఎక్కువ యా అనే ఒక పాయింట్ ఉంది. అందుకే 2 hours చేశాను. 2 hours అయితే ఓకే. బట్ 2 గంటలైనా కూర్చోవాలి కదా. కూర్చోవాలా? ఇప్పుడు ఎలా మారిపోయిందంటే 2 గంటల సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం అన్నది లేదు. 2 hours ఒక డైరెక్టర్ కూర్చోబెట్టాడా లేదా అనేదే డిపెండ్ అయ్యింది కాబట్టి. Correct. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆబ్వియస్లీ ఇప్పుడు మూవీకి చూడడానికి వచ్చినాడు అనుకోండి, ఐ మీన్ నేను ఎంజాయ్ చేయడానికి ఒక మూవీకి వెళ్ళాను అనుకోండి, ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ మూవీ. లేదు నేను తప్పులేంచనీకి వచ్చాను అనుకోండి, నేను తప్పులే ఎంచుకుంటూ వెళ్ళిపోతుంటా. సో ఆబ్వియస్లీ రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయడానికి వస్తారు. 2 hours సినిమాకి వెళ్దాం రా, చూద్దాం పదా, బాగుందంట, టీజర్ చూసినా బాగుంది, పాటలు బాగున్నాయి, వెళ్ళి చూద్దాం పా అని వచ్చి చూసి ఎంజాయ్ చేస్తాడు అతను. సో ఆబ్వియస్లీ 100% అదే అంటాను నేను, 200% హ్యాపీ ఫేస్తో బయటకు వస్తాడని రాసిస్తా. ఈరోజే తీసుకోండి అది. హ్యాపీ ఫేసెస్తో పీపుల్ విల్ ఎంజాయ్ అండ్ దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. బయటికి వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫైతో వస్తాను. సాటిస్ఫై. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఫర్ యూ. ఒక డైరెక్టర్కి ఒక జానర్ అంటే ఈ టైప్ ఆఫ్ జానర్స్ చేయడం నచ్చదు అనే డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఓకే. సో ఒకవేళ మీకు నచ్చకపోతే ఏ టైప్ ఆఫ్ జానర్స్ మీరు మీ సినీ కెరియర్లోనే చేయరు? అడల్టరీ టైప్ సంథింగ్ లైక్ దట్. అర్జున్ రెడ్డి గారు అట్లాంటిదనే కాదు, ఇంకొంచెం బీభత్సం ఉంటే చేయండి. అర్జున్ రెడ్డి ఇస్ ఫైన్, నైస్ మూవీ. యానిమల్ అది కూడా బాగానే ఉంటుంది.
ఇంకా బీభత్సంగా ఇంకేం ఉండేవి, ఆడంటుంటాయి ఇంకా ఏ రేటెడ్ టైప్స్లో ఉంటాయి కదా, మరీగా ఉండేటివి అవి నేను చేయను, అవి ఇష్టం. అంటే ఏమున్నాయి ఇంకా తెలుగు ఆడియన్స్ ఏం విట్నెస్ చేయలేదు యాక్చువల్లీ. చేయలేదు, బట్ ఉన్నాయి కదా బేసిక్ అయితే, హాలీవుడ్లో ఉన్నాయి. సో అలాంటివి మనం చేయం అలా. ఓకే, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇట్స్ కంప్లీట్లీ 3 parts అన్నారు. ఎస్. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు సీక్వెల్స్ ప్లాన్ చేసేవాళ్ళు ఒక ఫస్ట్ పార్ట్ కొంచెం కొలాప్స్ అయినా సరే సెకండ్ పార్ట్ జోలికి కూడా పోరు. ఓకే. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మేము ఆల్రెడీ సెకండ్ పార్ట్ సగం చేసాము. సో మనం వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ టు ఫినిష్. లేదు, వీ హ్యావ్ టు ఫినిష్. చెప్తున్నాను కామెడీగా. సో 3 parts అంటే అంత వెయిటేజ్ ఉన్న స్టోరీ. ఇంకా వెయిటేజ్ ఉంటుంది. ఐ మీన్ దీనికన్నా సెకండ్ ఇంకా బీభత్సంగా ఉంటుంది, థర్డ్ ఇంకా బీభత్సంగా ఉంటుంది. అది అయితే రాసేసుకున్నాం ఆల్రెడీ. సో వీ హ్యావ్ టు గో 1 by 1 స్టెప్ బట్టి. సో ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ చేసేస్తాం రచ్చ. పీపుల్ విల్ వెయిట్. నాకు మాటలు రావట్లా మీరు చెప్తుంటే. అంటే చేయరు అటు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆగిపోయినా ఉన్నాయి. లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పనవసరం లేదు, చాలా సినిమాలు ఉన్నాయి సీక్వెల్స్ రాకుండా ఆగిపోయినవి. ట్రూ. సో 3 parts మీరు చెప్పేసా అందుకే దానికి ఆన్సర్. సో ఇంకోటి ఏంటంటే మనము యాక్చువల్లీ మాకు విఎఫ్ఎక్స్ నుంచి రావడమే లేట్ అయింది. మేము రిలీజ్కి చాలా స్పీడ్ ఉంటాం. ఓకే. వన్స్ ఇది అయిపోయిందంటే మేము టీజర్ పోస్టర్స్ అన్ని రిలీజ్ చేస్తూ వెళ్ళిపోయాం. వన్స్ వీఆర్ డన్ విత్ ది అవుట్పుట్ వీఆర్ రెడీ టు రిలీజ్. ఓకే. ఆఫ్టర్ కళింగ ఏమనుకుంటున్నారు? పార్ట్ ఆఫ్ కళింగ 2 మా దగ్గర ఇంకో 3 projects సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఒకటి క్రైమ్ జోనర్ లైక్ మహారాజా టైప్ స్టోరీ, ఇట్లా ఒక 2-3 నడుస్తున్నాయి. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ మా మెయిన్ థీమ్ ఏంటంటే ఇయర్లో ఒక 3 to 4 movies ఫ్రమ్ బిగ్ హిట్ ప్రొడక్షన్స్ రావాలి అనేది మెయిన్ థీమ్. Okay, so I just want to ask some one-liners you have to dedicate to your favorite Telugu stars actually. You have said only 2 names like Mahesh Babu garu and Allu Arjun garu kabatti వాళ్ళిద్దరికి ఏమన్నా one-liners dedicate చేయాలనుకుంటున్నారా? Mahesh Babu? One-liner. What do you want to dedicate? డైలాగ్ చెప్పండి సార్. చెప్పు. నేను చెప్పించానంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళాలా వద్దా? సినిమాని ముందు తీసుకెళ్ళాలంటే మహేష్ బాబు సార్ ఒక్కళ్ళే కాదు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా రావాలి. నేను చెప్తే చెప్పించినట్టు డైలాగ్ పోకిరి చూసారా? No, I don't remember any dialogues. పోకిరి I don't remember. पोखरी मूवी yes I watched it. उसमें एक डायलॉग रहता है, खतरनाक डायलॉग रहता है. एक भी याद नहीं है. मत पूछो, एक भी डायलॉग याद नहीं है. सर वन लाइनर చెప్పండి. No, I'll tell about them from my side. टेस्ट है ये टेस्ट है आपको. महेश बाबू फैंस. 5 marks 10 marks टोटल. 0. 0 नहीं, मैं 10 देना चाहता हूँ तुमको. Okay, तो फिर बताओ, आप ही बोलो, मैं रिपीट कर दूंगी. నేను చెప్తే చెప్పించినట్టు ఉంటుంది, మీకు తెలియట్లేదు. మహేష్ బాబు ఇస్ సో స్వీట్, హీ లుక్స్ సో హ్యాండ్సమ్, హీ ఇస్ వెరీ నైస్. మీరు ఎలా చెప్పారు? వెరీ గుడ్ యాక్టర్. ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఆర్ వాట్ యు వాట్ రైమ్స్ చెప్తున్నారు మీరు. వెరీ గుడ్ యాక్టర్. yes. ఓకే. అల్లు అర్జున్ సో మిస్టర్ పర్ఫెక్ట్, వెరీ గుడ్ డాన్సర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. yes. సార్ ఆవిడ రైమ్స్ చెప్తున్నారు సార్. యాక్టింగ్ better you see my performance. నేను చూస్తా 13th September 100%. You watch Check Review also, it's there in Amazon Prime. Even it is there, you can watch. Okay, that also. I'll watch now after the interview. Please do that. And I just want to know why, because you are saying tickle. Yes. No, please watch. Yeah. So according to you, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఓటీటీ అంటే ఏం చెప్తారు? ఇఫ్ యూ వాంట్ టు డిఫరెన్షియేట్ దీస్ టూ థింగ్స్, విచ్ వన్ యూ విల్ చూస్? ఆబ్వియస్లీ డాల్బీ అట్మాస్ అవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గో టు థియేటర్స్. అది మన ఇంట్లో కుదరని పని. సో ఆబ్వియస్లీ థియేటర్స్కి వెళ్ళాలి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. ఇక చూడని వాళ్ళ తర్వాత ఐ డోంట్ నో అబౌట్ ఓటీటీ అండ్ ఆల్, బట్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు అని అంటాను దీనికి, ఎందుకంటే ఆ ఫీల్ మళ్ళీ మిస్ అవుతారని అవసరం. అండ్ తరం కూడా ముందుకెళ్తుంది కాబట్టి అప్పటి నుంచి ఆ క్లాసిక్స్ నుంచి వీఆర్ కమింగ్ టు వీ హ్యావ్ కేమ్ టు లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఇప్పుడేమో కమర్షియాలిటీ మీద పడిపోయారు కాబట్టి ఒక కమర్షియల్ సినిమా, ఏదైనా పీక్ కమర్షియల్ సినిమా, ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ టు అన్ హీరో,
విచ్ టైప్ ఆఫ్ హీరో యూ విల్ చూస్ ఫర్ దట్ ఓన్లీ ఫర్ పీక్ కమర్షియల్ సినిమా? విక్రమ్ గారిది అపరిచిత టైప్స్, ఐ మీన్ ఆ టైప్ కూడా అనుకోవచ్చు. యా దట్స్ ద వన్ విచ్ ఐ మీన్ మై ఫేవరెట్. యువర్ ఫేవరెట్? యా అలాంటివి చేస్తాను. శివాజీ ది బాస్, రజనీకాంత్ గారిది, ఓకే. దోస్ ఆర్ లైక్ నా ఫేవరెట్స్. ఫేవరెట్స్, Yeah. ఓకే. హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్? డైరెక్టర్ కదా, నాకు డైరెక్టర్ అవ్వాలని లేకుండా, ఐ మీన్ నేను బై ఛాన్స్ డైరెక్టర్. అదే అర్థమైంది. కిరోసిన్లో కూడా అలా అయింది. ఐ మీన్ అదే మా వాళ్ళు కూడా అంటారు, యాక్చువల్లీ నువ్వు డైరెక్టర్ అనే గోల్ లేదు, బట్ డైరెక్టర్ గోల్ లేకుండానే ఇలా తీసావంటే నిజంగా నువ్వు డైరెక్టరే అవ్వాలని తీసుంటే ఇంకా అదిరిపోద్దేమని. అంటే ఇప్పటికే అదిరిపోయింది, బట్ ఇంకో రేంజ్లో వెళ్ళిపోతుంది. ఏదైనా సరే 24 క్రాఫ్ట్స్ ని బాగా హ్యాండిల్ చేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్స్ వస్తున్నాయి కాబట్టి. సో హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్? అంటే శంకర్ గారు అంటే ఇష్టం నాకు బాగా. తమిళ్ ఏ సినిమా నుంచి? జెంటిల్మెన్ అవన్నీ నుంచి ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, చాలా సినిమాలు ఆయన అన్ని ఇష్టం నాకు, ఒక్కడే ఎవ్రీథింగ్. ఓకే. సో ఫైనల్లీ కళింగ గురించి ఏమైనా మీరు ఒక 1 లైన్ డెడికేట్ చేస్తారా? డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. అంతే, కళింగ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్, అంతే. आपको बोलना है अभी मैं 10 के 10 देना चाहता हूँ अभी भी. कलिंगा के लिए एक आप I like it told. सही बोले तो Don't miss in theaters. It's a full आपका स्क्रीन entertainment. प्रेजेंस के लिए 8 देता हूँ. हाँ बोल. So guys, please do watch our movie Kalinga on your nearest theater. You will find all elements in your movie. In this movie, fantasy, horror, thriller, romance, devotion. So please do watch in your nearest theater. Okay. ఓకే. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ కళింగ. సో మనం గ్రాప్ చేసింది చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటా. సో September 13th కలిసి లెట్స్ ఎంజాయ్ టుగెదర్. అండ్ ఇఫ్ యూ గో అండ్ వాచ్ టు ద కళింగ ఆన్ September 13th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.